వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. వేసవి కాలంలో పుచ్చకాయలకు మంచి గిరాకీ ఉంటుంది. శరీరానికి చల్లదనం కలిగించడమే కాక దాహార్తిని కూడా ఈ పుచ్చకాయ తీరుస్తుంది. అంతేకాక చర్మ సౌందర్యానికి, ముఖ సౌందర్యానికి పుచ్చకాయ ఎంతో మంచిది. ఒక కప్పు పైతొక్క గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు, ఒక చెంచా కలబంద జెల్ తీసుకొని బాగా కలిపి ముఖానికి రాసుకొని 2 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖ కాంతి పెరిగి వెలిగిపోతున్నట్లవుతుంది. 2 అరటిపళ్ళు ముక్కలకు 2 చెంచాల పుచ్చకాయ గుజ్జు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎండిపోయినట్లుగా ఉండే ముఖ చర్మం మృదువుగా మారి మెరుస్తుంది. జిడ్డు చర్మం సమస్యతో బాధపడేవారు 2 చెంచాల పుచ్చకాయ ముక్కల గుజ్జుకు 1 చెంచా పెరుగు కలిపి ముఖానికి పట్టించుకొని కొంచెం సేపటి తర్వాత కడిగేసుకుంటే ముఖం పైన ఉండే జిడ్డు పోయి ముఖానికి మంచి నిగారింపు వచ్చి ముఖారవిందం పెరుగుతుంది. కొందరికి ముఖ చర్మం పైన పసుపు రంగు మచ్చలుంటాయి. వీటి వల్ల వారు నలుగురిలోకి వెళ్లటానికి ఇబ్బంది పడతారు. ఇందుకోసం 1 చెంచా ఆవ పొడికి 1 చెంచాడు పుచ్చకాయ ముక్కల రసం కలిపి ముఖానికి రాసుకుంటే ఆ మచ్చలు పోయి ముఖం కాంతివంతమవుతుంది. ఎండిపోయినట్లుగా ఉండే కురులు పట్టుకుచ్చులా మారాలంటే పుచ్చకాయ గింజలు, పెసరపిండి, శీకాకాయ 100 గ్రాముల చొప్పున ఇంకా 20 గ్రాముల ఎండబెట్టిన వట్టివేరులు పిండిలా చేసుకుని ఈ మిశ్రమ పిండితో వారానికి ఒకసారి తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మారిపోతుంది. 1 కప్పు పుచ్చకాయ రసం తీసుకొని అందులో దూదిని నానబెట్టాలి. కొంచెం సేపటి తర్వాత ముఖం పైన ఆ దూదితో గట్టిగా అద్దుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ విధంగా రోజు చేస్తుంటే వయసు పైబడిన కారణంగా ముఖంలో ఏర్పడే ముడతలు అవి పోతాయి. ముఖానికి కొత్త నిగారింపు వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.